శ్రీ మహాగణాధిపతయ నమః. ఈరోజు మనం 2022 సంవత్సరం సెప్టెంబర్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనురాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. ఎవరైతే జన్మ జాతక రీత్యా అంటే పుట్టిన తేదీ వివరాల రీత్యా మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్రాల్లో జన్మించిన వారందరినీ కూడా మనం ధనురాశి వారి కింద పరిగణిస్తాం. ఎవరికైతే జన్మ జాతక వివరాలు అంటే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వారు వారి పేరులోనేటి మొట్టమొదటి అక్షరం ఏదైతే ఉంటుందో అది కనుక ఏ, యో, బా, బి, బూ, ధ, భా, ఢ, బే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనురాశి వారి కింద మనం పరిగణించడం జరుగుతుంది. అంటే ఉదాహరణ చెప్పాలంటే బాబీ, బాల, అలాగే ధనలక్ష్మి ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనురాశి వారి కింద మనం పరిగణిస్తాం. ఈ మాసంలో గ్రహ గతుల్ని గనక కాస్త పరిశీలిస్తే ప్రధాన గ్రహాలన్నీ కూడా తమ తమ స్వక్షేత్రాల్లో సంచరించడం జరుగుతోంది. వాటిల్లో ముఖ్యంగా శని మకర రాశిలో 2వ ఇంట సంచరిస్తున్నాడు. అంటే ధనురాశి వారికి ఏలినాటి శని సంచారం ఇంకా జరుగుతోంది, పూర్తవలేదు. 2023 ఆ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. అలాగే గురుడు, రాశ్యాధిపతి అయినటువంటి గురుడు తన స్వక్షేత్రంలో చతుర్థంలో సంచరించడం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. పంచమ స్థానంలో రాహువు, అలాగే షష్ఠ స్థానంలో కుజుడు ప్రధానమైనటువంటి ఫలితాలని నిర్దేశిస్తున్నారు. భాగ్యాధిపతి అయిన రవి స్వక్షేత్రంలో ఈ మాసంలో సెప్టెంబర్ 17వ తారీఖు వరకు తదుపరి దశమ కేంద్రంలో సంచరించడం జరుగుతోంది. బుధుడు కూడా తన సొంత క్షేత్రంలో ఉచ్చక్షేత్రంలో దశమంలో సంచారం చేస్తూ వ్యాపారస్తులకి అంటే ముఖ్యంగా ధనురాశికి చెందినటువంటి వ్యాపారస్తులందరికీ చక్కటి లాభాలని ఆర్జించి పెట్టడం అనేటువంటిది జరుగుతోంది. ఈ రవిగ్రహ సంచారం ఏదైతే ఉంటుందో రవి 9వ రాశిలో కానీ అంటే సింహరాశిలో కానీ కన్యారాశిలో కానీ సంచరించిన ఏ రాశిలో సంచరించినా కూడా ధనురాశి వారికి రాజయోగకారకుడుగా మంచి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అంటే ఎవరైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో వారందరికీ అధికారుల నుంచి అంటే వారి పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, ప్రమోషన్స్, వారు కోరుకున్నటువంటి ప్లేసులకి ట్రాన్స్ఫర్స్, ఇటువంటి మంచి శుభ ఫలితాలని రవి యొక్క అనుగ్రహం వల్ల పొందటం అనేటువంటిది జరుగుతుంది. అలాగే ఈ శుక్రుడు కూడా ఈ భాగ్యస్థానంలో తదుపరి దశమ స్థానంలో సంచరించడం జరుగుతోంది. ఈ శుక్రగ్రహ సంచారం మాత్రం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల స్త్రీ మూలక వివాదాలు, అనవసరమైనటువంటి వివాదాలు వచ్చే అవకాశం ఉంది. వీటి నుంచి మాత్రం కొంచెం ప్రయత్నపూర్వకంగా జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ఈ ధనురాశి వారికి ఈ మాసం చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ మాసంలో కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ ధనురాశి వారికి ఎవరైతే గతంలో తీర్చలేని రుణాలు ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు వారి రుణాలని దాదాపుగా పూర్తిగా తీర్చుకోగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచార రీత్యా ఈ ధనురాశి వారికి వారు చేసేటువంటి ఏ రకమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా సరే చతుర్థంలో స్వక్షేత్రంలో గురుడు సంచరించడం వల్ల స్థిర చరాస్తుల విషయంలో కానీ, నూతన గృహ ఆభరణాల విషయంలో కానీ, నూతన వాహనాల విషయంలో కానీ చక్కగా వీటిల్లో ఏదో ఒకటి కొనుగోలు చేయటం, వాటిని చక్కగా మంచి పనులకు వినియోగించటం, వాటి నుంచి చక్కటి సంతోషాన్ని పొందటం, విందు వినోద కాలక్షేపాలు చేయటం అటువంటివన్నీ కూడా జరిగే పరిస్థితులు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విద్యాయోగం చాలా బాగుంది. వీరు మంచి గ్రేడ్ మార్కులను సంపాదించడం జరుగుతుంది. వారు కోరుకున్నటువంటి యూనివర్సిటీస్లో కానీ వారు కోరుకున్నటువంటి కాలేజెస్లో కానీ సీట్లు లభించడం జరుగుతుంది. నిరుద్యోగ యువతీ యువకులకి ముఖ్యంగా ధనురాశి వారికి మంచి శుభవార్త అని చెప్పవచ్చు. చక్కటి ఉద్యోగం మంచి ప్యాకేజ్తో లభించడం అనేటువంటిది జరుగుతుంది. సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి అద్భుతమైన కాలం. వీరికి
వారి జీవితంలో మంచి ప్రమోషన్ లభిస్తుంది. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి దివ్యంగా ఉంటుంది. ఆ ప్రయాణ ప్రయత్నాలు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇక ఎవరైతే సినిమా, టీవీ రంగ కళాకారులు, మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళు, నటులు, దర్శకులు, గాయకులు, రచయితలు, అలాగే ప్రొడ్యూసర్స్, వీళ్ళందరికీ కూడా వారి వారి ప్రాజెక్ట్స్లో అద్భుతమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు. ఇక ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి ఈ దేవాలయాలకి, ధర్మాలయాలకి, అలాగే గ్రంథాలయాలకి, విద్యాలయాలకి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వారందరికీ, ధనురాశి వారికి అద్భుతమైన రాజయోగం అని చెప్పవచ్చు. వారు చేసేటువంటి పని ఏదైనా, వారు దాంట్లో ఉద్యోగస్తులైనా, వారు దాని యొక్క యజమానులైనా సరే, వారి వారి స్థాయిలకు తగ్గట్టుగా అద్భుతమైనటువంటి విజయాలు నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఇటువంటివన్నీ మంచి శుభ ఫలితాలు ధనురాశి వారికి ఈ మాసం సుస్పష్టంగా గోచరిస్తున్నాయి. అయితే ఎన్ని బాగున్నాయి, ఒక్క చిన్న ఇబ్బంది ఏమిటంటే ఏలినాటి శని అనేటువంటిది ధనురాశి వారికి ఇంకా పూర్తి కాలేదు. కనుక ఈ ద్వితీయ స్థానంలో సొంత క్షేత్రంలో శనీశ్వరుడు సంచరిస్తున్నప్పటికీ ప్రతి పనిలోనూ కొంత ఆటంకాలు ఏర్పడటం, అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని భయం, మానసిక ఆందోళన కలగటం, ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో భాగస్వామితో కొద్దిపాటి మాట పట్టింపులు, అలాగే జీవిత భాగస్వామితో, కుటుంబ సభ్యులతో అకారణ, అనాలోచిత విరోధాలు ఏర్పడటం, ఇవన్నీ కూడా ఏర్పడే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ధనురాశి వారు ఈ మాసంలో శనివార నియమాలని పాటించండి. ఈ శనివార నియమాలంటే శనివారం నాడు ఉదయం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఆ రోజు సాయంత్రం అంటే రాత్రికి ఆహారం తీసుకోకుండా పళ్ళు తీసుకోవటమో, పాలు తీసుకోవటమో, ఇట్లా కుదిరితే నిరాహారంగా ఉండటమో, ఎవరి ఆరోగ్య స్థితిని బట్టి, శారీరక దృఢత్వాన్ని బట్టి ఉపవాసం చేసేటట్లయితే చక్కటి శుభ ఫలితాలని పొందగలుగుతారు. ఇక ఈ ధనురాశి వారు మరొక ముఖ్యమైన పరిహారం పాటించవలసింది ఏమిటంటే, మీ దగ్గర ఎల్లప్పుడూ పసుపు రంగు రుమాలను ఉంచుకోండి. ఈ పసుపు రంగు అనేటువంటిది గురుగ్రహానికి ప్రతీక గనక ఈ రుమాలను ఉంచుకునేటట్టయితే గురువు యొక్క అనుగ్రహం మీ మీద తప్పకుండా ఉంటుంది. గురువు స్వక్షేత్రంలో మీనరాశిలో చతుర్థ కేంద్రంలో సంచరించడం వల్ల మరిన్ని శుభ ఫలితాలను పొందటం అనేటువంటిది కూడా జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని జాగ్రత్తగా గమనించి పాటించి ధనురాశి వారందరూ కూడా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.